అందరూ చేయి దేవుని వైపు చూపించి నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చుంటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మాటలను నాకు అనుగ్రహించండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను గ్రహించటానికి మీరు నాకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు నెక్స్ట్ 12వ వచనం. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆమేన్. ఈ వచనంలో 11వ వచనం మీరు గమనించండి. తెలుగులో రాయబడిన పదం గ్రీన్ లో ఉన్నది. తన రాజ్యంనకు మహిమకు మిమ్మును పిలుచుచున్న అన్నాడు. పిలుచుచున్న అంటే ఇంకా పిలుస్తూ ఉన్నాడు అని. కానీ మీరు ఇంగ్లీష్ లో గమనించండి 12వ వచనంలో, that ye would walk worthy of God who hath called you unto his kingdom and glory. God hath called. తెలుగులో ఏమంటున్నాడు? పిలుచుచున్నా అన్నాడు. అది ట్రాన్స్లేషన్ మిస్టేక్. ఇక్కడ దేవుడు మనం బాగా గమనించండి. దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యంలో? హూ హ్యాత్ కాల్డ్ అంటే ఈయన ఎప్పుడో పిలిచిండు. దేనికి పిలిచిండు? అంటూ హిస్ కింగ్డమ్ అండ్ గ్లోరీ. ఆయన రాజ్యానికి పిలిచిండు. హల్లెలూయా. ఒక క్లారిటీ తెచ్చుకుందాం. మనము యేసుక్రీస్తును అంగీకరించామంటే మనము పిలవబడిన వ్యక్తులము. దేవుడు మనను పిలిచిండు. అరే మనం ఇక్కడ ఇండియాలోనే పుట్టాం, ఇండియాలోనే ఉన్నాం కదా? లేదు. ఆత్మీయ లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి చీకటి రాజ్యం, ఒకటి దేవుని రాజ్యం. ఇక్కడ ఏమంటున్నాడు? హీ హెత్ కాల్డ్ యూ అంటూ హిస్ కింగ్డమ్. నువ్వు ఈ భూమి మీదనే ఉండొచ్చు, కానీ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ అర్థమవుతుందా? ఒకే ఫోన్లో వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఎట్లుంటుంది? ఇది అటువంటిది. ఆమేన్. అంటే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు నీ జీవితంలో ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్గా మారిపోయింది. ఆయన రాజ్యంలోనికి నిన్ను పిలిచి ఉంటున్నాడు. నువ్వు ఆల్రెడీ ఎంటర్ అయిపోయినావు. యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ఎంటర్ అయిపోయినారు, దేవుని మహిమలోకి ఎంటర్ అయిపోయినారు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే దేవుని రాజ్యంలో ఎటువంటి కష్టం ఉండదు, దేవుని రాజ్యంలో ఎటువంటి పేదరికం ఉండదు, దేవుని రాజ్యంలో ఎటువంటి రోగం ఉండదు, దేవుని రాజ్యంలో ఓటమి అనేది ఉండదు. అంటే దేవుడు నిన్ను దేనికోసం పిలిచిండు? దేవుడు నిన్ను పిలిచింది ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ విజయంలో జీవించాలని, నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంలో జీవించాలని, నువ్వు ఏ కష్టం లేకుండా ఆర్థికంగా బలంగా జీవించాలని, నువ్వు ఎప్పుడు విజయోత్సవంలో, నువ్వు ఎప్పుడు ఒక సక్సెస్గా జీవించాలని దేవుడు నిన్ను పిలిచింటున్నాడు. హల్లెలూయా. దేవుని కోరిక ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా ఓటమిలో ఉండకూడదు, నువ్వు ఎప్పుడు కూడా పేదరికంలో ఉండకూడదు, నువ్వు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్లో ఉండకూడదు. మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం. ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు ఏం చేస్తాం? అందరము ఒక బ్లూ ప్రింట్ వేస్తాం కదా. ప్లాన్ వేసేప్పుడు ఈ ఇండ్లు బాగుండాలని వేస్తారా ప్లాన్? లేకపోతే కొంతకాలం అయినాక ఆ మూలకుండే ఆ యొక్క సైడ్ కార్నర్ కుంగిపోవాలా అనేస్తారా? బాగుండాలని వేస్తారా? ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉంది. ఆ ప్రెగ్నెంట్ బిడ్డ కడుపులో ఉండగా నా బిడ్డ బాగా జీవించాలని కోరుకుంటారా? లేకపోతే నా బిడ్డకు 5 years అప్పుడు ఈ రోగం రావాలా? లేకపోతే 10 years అప్పుడు ఈ బిడ్డ స్కూల్లో ఫెయిల్ కావాలా? లేకపోతే జీవితంలో ఓటమిలో ఉండాలా అని ప్లాన్ చేస్తారా? చెప్పండి. బాగుండాలని కోరుకుంటారు, బిడ్డలు బాగుండాలని. హల్లెలూయా. దేవాది దేవుడు నిన్ను నన్ను తయారు చేసేప్పుడు ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఒక్క చోట కూడా ఓటమి అనేది ఆయన రాయలేదు. హల్లెలూయా. God has never planned any single defeat in your lives. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నిన్నెప్పుడు తలగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడనైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల
యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందివాడవుగా ఉండవు. ఆమేన్. ఆమేన్. నీవు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నువ్వు ఏ కులంలో అయినా పుట్టిండొచ్చు, నువ్వు ఏ మతంలో అయినా ఉండిండొచ్చు, అంతకుముందు నువ్వు ఏ దేవతలను విగ్రహాలను పెట్టుకొని నువ్వు పూజించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత బాగా గమనించండి, నువ్వు వాళ్ళన్నిటిని వదిలిపెట్టి నువ్వు యేసే నా దేవుడని ప్రకటించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను తలగా నియమిస్తాడంట. హల్లెలూయా. నిన్ను తోకగా ఉంచాడంట. ఆమేన్. నిన్ను పైవానిగా ఉంచుతాడు, నిన్ను క్రిందవానిగా ఉంచాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క క్యారెక్టర్. ఆయన యొద్దకు వచ్చు ప్రతి ఒక్కడు తలగా ఉండాల్సిందే. హల్లెలూయా. 10 మంది యేసు ప్రభు దగ్గరకు వస్తే 10 మంది కూడా తలగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్స్ యాటిట్యూడ్ ఫర్ అవర్ లైఫ్ ఏమంటే మనము సూపర్ సక్సెస్గా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఆమేన్. నువ్వు ఒకవేళ ఒక వ్యాపారి అయి ఉండొచ్చు. నువ్వు వ్యాపారి అయినప్పుడు నీ వ్యాపారంలో నువ్వు ఒక టాప్లో వెళ్ళిపోవాలనేది దేవుని యొక్క ఆశ. నేను ఒక గృహిణిని, నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటాను. నువ్వు గృహిణిగా, నువ్వు అభిషేకింపబడిన ఒక గృహిణిగా నీ భర్తకు, నీ పిల్లలను, నువ్వు నీ కుటుంబాన్ని పైన దేవుని యొక్క భయంలో నువ్వు తీసుకొని రావడానికి దేవుడు నీకు ఒక కృపనిచ్చుంటున్నాడు. ఆమేన్. నువ్వు ఒకవేళ స్టూడెంట్ అయితే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏంటంటే నువ్వు ప్రతి ఒక్క ఎగ్జామ్ను కూడా నువ్వు సూపర్ సక్సెస్ఫుల్గా నువ్వు అధిగమించాలని దేవుని యొక్క కోరిక. ఆమేన్. ఆమేన్. మనము చాలాసార్లు ప్రభా నాకు ఉద్యోగం మీ ప్రభా, ఉద్యోగం మీ ప్రభా అంటాం. దేవుని ఆశ ఏముంటుందంటే నువ్వు ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్కు నిన్ను తీసుకుపోవాలనేది దేవుని యొక్క కోరికగా ఉంటుంది. ఆమేన్. అంటే దేవుని యొక్క ప్లాన్స్ మన జీవితంలో చాలా ఉన్నతమైనవి. ఈరోజు నువ్వు ఏ పని చేస్తుండొచ్చు, నీ పిలుపు ఏదైనా ఉండొచ్చు, నువ్వు ఏ యొక్క ఉద్యోగంలో అయినా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీవు నీ జీవితంలో నువ్వు ఏలే స్థితిలోనూ ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే నీ జీవితానికి నా జీవితానికి ప్రభు ఎవరు? యేసు ప్రభు, యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు నీ జీవితానికి ప్రభువుగా ఉన్నప్పుడు ఆ జీవితం ఎట్లా ఓడిపోతుంది? యేసుక్రీస్తు నీ జీవితానికి ప్రభువుగా ఉన్నప్పుడు ఆ యొక్క జీవితంలో కొరత ఎట్లా ఉంటుంది? యేసుక్రీస్తు నీ జీవితానికి ప్రభువుగా ఉన్నట్లయితే ఆ జీవితంలో రోగాలకు ఎలా అవకాశం ఉంటుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు. యెహోవా ప్రభు, ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్. లార్డ్ అంటే ఆయన ప్రభుత్వం కింద ఉంటే నీకు ఏ కొరత ఉండేదనేది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. నువ్వు నీ జీవితంలో ఏళ్తున్నావు అంటే నువ్వు పాపాన్ని ఏళ్తుంటావు. ఆమేన్. పాపము నీ మీద ప్రభుత్వం చేయదు అని ఒక వాక్యం ఉంటుంది. హల్లెలూయా. నీవే పాపాన్ని ఏళ్తావు, పాపం నిన్ను ఏలదు. అర్థమవుతుందా? అట్లా చీకటి రాజ్యపు శక్తులు, ఆ చెడ్డ ఆత్మలన్నింటినీ నువ్వు ఏళ్తావు. ఆమేన్. పేదరికాన్ని నువ్వు ఏళ్తావు, పేదరికం నిన్ను ఏలదు. నువ్వు పేదరికాన్ని నీ కాళ్ళ కింద పెట్టుకుంటావు, శాపాన్ని నువ్వు ఏళ్తావు. హల్లెలూయా. ఏ రోగము నీకు రాకుండా నీ కాళ్ళ కిందికి వెళ్ళే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏలడం అంటే ఇంకొకటి చెప్తున్నాను, సైతాన్ను నువ్వే ఏళ్తావు. హల్లెలూయా. సైతాను అంటే అన్ని దయ్యాలకు అధిపతి అయినటువంటి లూసిఫర్గా కింద పడిపోయినటువంటి ఆ సైతాన్ను, వాడి యొక్క ప్లాన్స్ అన్నిటినీ కూడా ఒక బిలీవర్ ఏళ్తాడు. హల్లెలూయా. ఈ రోజే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు, ఈ రోజే అంటే ఇప్పుడే పుట్టి ఉంటావు, ఒక గంట క్రితం నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు. యు ఆర్ ఫార్ పవర్ఫుల్ దెన్ ఆల్ ది కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. సో నీవు ఏలటానికి కావలసిన శక్తి దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆధారపడదు, నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి ఆధారపడదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ. నేను పెద్ద కుటుంబంలో పుట్టినాను కాబట్టి, మా నాయన ఎమ్మెల్యే లేకపోతే మా నాయన ఎంపీ లేకపోతే మినిస్టర్ కాబట్టి మేము జీవితాన్ని ఏళ్తాము. నువ్వు ఏలలేవు. వాళ్ళు ఎన్ని బంధకాలు జీవిస్తుంటారు అటువంటి వాళ్ళు. నేను మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ నాకు ఉంది కాబట్టి, నా క్వాలిఫికేషన్స్ బాగున్నాయి కాబట్టి నేను ఏళ్తాను. నువ్వు ఏలలేవు. యు కాంట్ డూ దట్. ఎందుకు? ఎంతో గొప్ప మేధావులు కూడా దే ఆర్ అడిక్టెడ్ టు సో మెనీ థింగ్స్. హల్లెలూయా. సో కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, నేను చాలా అందంగా ఉన్నాను కాబట్టి నేను బాగా ఏలగలను. నథింగ్. నీ గ్లామర్ కానీ ఏది కానీ పనికిరాదు. నాకు దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లో దండిగా ఉన్నాయి, నేను ఏళ్తాను. నథింగ్. అది కూడా ఏలలేవు. ఇవేవి కూడా
నీవు నీ జీవితాన్ని విజయవంతంగా జీవించడానికి, నువ్వు ఏలటానికి ఇవేవి పనికిరావు. మరి నువ్వు ఏలటానికి కావాల్సిన శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. హల్లెలూయా. నీకు నీ జీవితాన్ని విజయోత్సవంలో ఏలుతూ జీవించడానికి కావలసిన శక్తి కేవలం యేసుక్రీస్తు ద్వారానే నీకు లభిస్తుంది. ఆమేన్. దిస్ ఇస్ నాట్ ఏ పాజిటివ్ థింకింగ్ క్లాస్. కొందరు ఉంటారు లోకంలో, నువ్వు పాజిటివ్గా థింక్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, ఇట్లాంటివి చెప్తుంటారు. అది చెప్పటం లేదు. నేనేం చెప్తున్నానంటే, దేవాది దేవుడు నీ కోసము నా కోసము తన వాక్యంలో పర్మనెంట్గా చెదిరిపోని విధంగా మన కోసము తన వాక్యంలో రాసినటువంటి మాటలను నేను మీకు ఈరోజు ప్రజెంట్ చేస్తుంటున్నాను. హల్లెలూయా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో కూడా చదవండి. For if by one man's offense death reigned by one, much more those who receive abundance of grace and the gift of righteousness shall reign in life by one, Jesus Christ. Hallelujah. Hallelujah. Reign అనే పదము బెసిలియో అనే పదం నుంచి వచ్చింది, గ్రీక్ లో బెసిలియో. దీన్ని ఇదే పదము ఇంగ్లీష్ లో తీసుకుంటే బెసిలికా అనే పదం వచ్చింది. బెసిలికాస్ అంటే దే ఆర్ లా కోర్ట్స్. ఇప్పుడు మన కోర్టులు ఉన్నాయి కదా, అటువంటివి. ఏన్షియంట్ రోమ్లో ఈ బెసిలికాస్ అనేవారు అనమాట. ఈ బెసిలికాస్లో న్యాయ విచారణలన్నీ జరిగేవి. ఆమెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజుల కాలంలో వెళ్తే కూడా ఎవరికైనా వివాదాలు వస్తే ఎవరు తీరుస్తారు? రాజు దగ్గరికే వెళ్తారు. అర్థమవుతుందా? సో రాజు అయినా వివాదాలు తీర్చాల్సిందే, ఒక జడ్జి అయినా కూడా అధికారాన్ని చూపిస్తాడు అక్కడ. ఆమేన్. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఏలాలి అంటే ఇక్కడ ఉండే పదం, దేవుడు వాక్యంలో మనకు సూచిస్తున్న పదం ఏంటంటే, నువ్వు రాజు వలె ఏలాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మామూలుగా చిన్న చిన్న ఏదో సామంత రాజుగా చిన్న పిల్ల రాజుగా ఏలడం కాదు, నువ్వు ఏలడము రాజు వలె నీ జీవితాన్ని నువ్వు ఏలాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఒకవేళ నీ జీవితం ఈరోజు నువ్వు ఓటమిలో జీవిస్తున్నా, ఒకవేళ నువ్వు కష్టంలో ఆర్థికమైన ఇబ్బందులలో జీవిస్తున్నా, ఒకవేళ నువ్వు గిల్ట్ అంటే నేను తప్పు చేశానన్నటువంటి స్వభావంలో నువ్వు జీవిస్తున్నా, నువ్వు ఒకవేళ యాంగ్జైటీ అటాక్స్ ఉంటే, అంటే లైక్ సడన్గా ఏదైనా ఒక రాంగ్ న్యూస్, ఒక నెగటివ్ న్యూస్ విన్నప్పుడు ఒక భయం కల్పించేటువంటి పరిస్థితులు వాటిలో నువ్వు వింటున్నా, లేదంటే ఒక బ్రోకన్ రిలేషన్షిప్లో ఉన్నా, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డెఫిసిట్స్లో ఉన్న, ఇవన్నీ కూడా దేవుని ఉద్దేశ ప్రకారమైన జీవితం నీది కాదు అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? ఒకసారి మనం గుర్తించాలి, నేను ఏ పొజిషన్లో ఉన్నాను, ఆత్మీయంగా నేను శారీరకంగా నా లైఫ్ ఏ విధంగా ఉంది అనేది మనం గుర్తించి దేవుడు మనకు సూచిస్తున్నటువంటి వాక్యాన్ని పట్టుకొని మనం పైకి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము మనకిచ్చిన అధికారాన్ని పట్టుకొని నేను ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఇటువంటి జీవితాలు జీవించడం అనేది దేవుని చిత్తం కాదు. మనకు దేవుని చిత్తం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని ఒక రాజు వలె ఏలాలి. హల్లెలూయా. నీ మీద పాపం ఏలడానికి వీల్లేదు, నీ మీద పేదరికం ఏలడానికి వీల్లేదు, నీ మీద రోగాలు ఏలడానికి వీల్లేదు, నీ మీద శాపాలు ఏలడానికి వీల్లేదు, నీ మీద ఏ కోర్టు కేసులు కూడా ఏలటానికి వీల్లేదు. హల్లెలూయా. ఆమేన్. అందుకే మీరు ఇంకోటి గమనించండి, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎటువంటిదంటే ఉన్నతమైన పిలుపు. లోకంలో ఉండే అన్ని పరిస్థితులు కూడా చాలా కింద ఉంటున్నాయి. ఆమేన్. అంటే నువ్వు వాటి మీద నడుచుకుంటూ వెళ్ళేటువంటి పిలుపు దేవుడు మనకిచ్చిండు. ఆమేన్. ఆమేన్. అందుకే ఈరోజు మనము దేవుని వాక్యంలో మనం ఏలాలి అని చెప్పింది, కానీ మనం లోకంలో చూసినట్లయితే లోకమంతా కూడా మరణమే వెళ్తుంటుంది. ఎక్కువ శాతం మీరు గమనించండి, అందరూ పేదరికంలోనో కష్టంలోనో లేకపోతే యుద్ధాలలోనో, ఇవన్నీ కూడా దేవుని చిత్తమైనవి కాదు ఇవన్నీ. కానీ మనం చూస్తున్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటి? ఈ యొక్క కష్టాలకు కారణం ఏంటి అంటే, దేవుని వాక్యం మనకు సూచిస్తున్నది ఏంటంటే, ఆదాము అనే ఒక వ్యక్తి ఈ పాపం చేసిండు. ఇప్పుడు చూడండి, మరణము ఒకని మూలంగా, మరోసారి చదవండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, మరణము ఒక్కని వల్లనే వచ్చిందంట. హల్లెలూయా. ఒక్కడు, ఈ ఆదాము అనేవాడు ఆ యొక్క ఏదెను తోటలో ఉన్నాడు. ఎప్పుడైతే పాపం చేసిందో ఈ పాపము అందరికీ సంక్రమించిందంట.
మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము కలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరణము ఒకని అపరాధ మూలముగా లోకానికి వచ్చింది. మన జీవితాలన్నీ మన పితరులతో ముడిపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ తాత లేరనుకోండి, మీరుంటారా? లేదు. మీ తాతకు మీ అమ్మనో నాయనో పుడితే వాళ్ళకు నువ్వు పుట్టావు. అర్థమవుతుందా? మన జీవితాలు మన తాతలతో ముడిపడి ఉన్నాయి అని మనం గమనించాలా. అందుకే మన యొక్క జీవితంలో మనము పాపియా లేకపోతే నీతిమంతుడా అనేది కూడా మన పితరులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:19 చూడండి. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. ఈ రోజు కూడా అనేకమైన విశ్వాసి అని చెప్పుకునే వాళ్ళు ఏమి నమ్ముతారంటే, నేను పాపిగా మారటానికి నేను చేసిన పాపమే కారణం అంటారు. కొందరు ప్రీచర్స్ ఏమంటారు, నీది పాపిష్టి బ్రతుకు, నీవు ఎన్ని పాపాలు చేసినావు, నువ్వు పాపివి, నువ్వు ఇన్ని పాపాలు చేసినావు. నువ్వు పాపాలు చేసినందుకు పాపి కాలేదు. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి గమనించండి. 19వ ఏమంటున్నాడు? ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో ఒక మనిషి యొక్క అవిధేయత, ఒక మనిషి చేసిన అవిధేయత, ఈ యొక్క ఆదాము చేసిన అవిధేయతతో అందరూ పాపులుగా మార్చబడ్డారు. అంటే ఇప్పుడు నువ్వు చేసే పాపంతో నువ్వు పాపిగా మారలేదు, నువ్వు పుట్టినప్పటి నుంచే పాపి అయిపోయినావు. హల్లెలూయా. ఇది మనం గుర్తించాలా. క్రైస్తవుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నేను చేసే తప్పుల వలన నేను పాపిని కాలేదు. ఆమేన్. ఆమేన్. నేను తప్పులు చేసేవాడిని, ఆ తప్పులు చేయడం వల్ల నేను పాపిని కాలేదు. కానీ నేను జన్మతః, నేను పుట్టుకతోనే ఆదాము చేసిన పాపం వల్ల నేను పాపిగా తయారైనాను. అయితే ఇదే టోకన్, ఇదే విషయం పట్టుకొని మనం ఏం చేయొచ్చు? ఇంకొక మాట ఉంది, ఏముంది? ఒక మనిషి యొక్క విధేయత, సిలువ పైకి వెళ్ళిపోయిండు. దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం ఆ సిలువ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన మీద ఉమ్మి వేయించుకున్నాడు, దెబ్బలు కొట్టబడ్డాయి, రక్తం చిందించిండు, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, సిలువకు వేలాడిండు. ఒక్క నూలు పోగు ఆయన శరీరం మీద లేకుండా ఒట్టిగా ఆయన నేకెడ్గా, న్యూడ్గా హీ వాజ్ ఆన్ ది క్రాస్. అంత షేమ్ ఆయన అనుభవించి ఆయన చూపించిన విధేయతను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదా. నువ్వు ఏ పని చేయకుండానే నువ్వు పాపివైనావు, నువ్వు ఏ మంచి పని చేయకుండానే నువ్వు నీతిమంతుడు అవుతున్నావు. హల్లెలూయా. విషయం ఏంటి? ఒక వ్యక్తి చేసిన పాపం వలన నువ్వు పాపివైపోయావు. ఒక మనిషి చేసిన విధేయత, ఆ యొక్క విధేయత అనే పనిని బట్టి నువ్వు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు. హల్లెలూయా. 17వ మళ్ళీ వెళ్దాం ఒకసారి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును, అందరు చెప్పండి, కృపా బాహుల్యమును నీతి దానమును ఇంగ్లీష్ లో ఏముంది? అబండెన్స్ ఆఫ్ గ్రేస్, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. రెండు విషయాలు. ఒకటి, నీకు నీ జీవితంలో అబండెన్స్ ఆఫ్ గ్రేస్, అపరిమితమైనటువంటి కృప. గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే వరం, ఉచితంగా ఇవ్వబడే వరం. ఆమేన్. యేసుక్రీస్తు నమ్ముతూనే నీకు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మా ఇంటికి ఒకరు వచ్చి, మా అన్నది పెండ్లి ఉంది అని చెప్పి ఒక కార్డ్ ఇచ్చారు. కార్డ్తో పాటు ఒక స్మాల్ గిఫ్ట్ అని ఇచ్చారు. ఆమేన్. ఆ గిఫ్ట్ తీసుకోవడానికి ఏమైనా డబ్బులు ఇవ్వాలనా? లేదు. గిఫ్ట్ అంటే దట్ యు రిసీవ్ ఫ్రీలీ. ఆమేన్. లోకంలో మనుషులకు ఉండే ఆలోచనలు, దేవునికి ఉండే ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనిషి ఏం ఆలోచిస్తాడంటే, నన్ను దేవుడు ఆశీర్వదించాలంటే నేను దేవుడు ఆశీర్వదించే స్థాయికి నేను జీవించాలి, అప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే ఆ ఆశీర్వాదానికి తగిన అర్హతను నేను సంపాదించాలి.
ఎలా సంపాదించాలి? నేను బాగా ప్రార్థన చేయాలి, నేను బాగా బైబిల్ చదవాలి, నేను బాగా దేవునితో గడపాలి, అప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకుంటారు. అంటే నా పనితీరు బాగుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా పనితీరు బాగలేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించడు అని మనుషులు లోకంలో అనుకుంటారు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా అదే అనుకుంటారు. కానీ దేవుని యొక్క ఆలోచన అది కానే కాదు. నీ పనితీరుతో సంబంధమే లేదు. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నువ్వు ఏదో అర్హత పొందుకుంటే నిన్ను ఆశీర్వదిస్తాను అనేది కాదు. దేవుని ఆలోచన ఏంటంటే నువ్వు దేవుడిచ్చేదాన్ని ఫ్రీగా పొందుకుంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇప్పుడు ఆ మాటల్లో గమనించండి, 17వ వచనంలో, మరణము ఒకని అపరాధ మూలంన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు గ్రీన్ లో ఉందా నేను పెట్టింది? పొందువారు అంటే ఇంగ్లీష్లో ఏముంది? రిసీవ్. అచీవ్ అంటే నువ్వు సంపాదించడం, అచీవ్ అంటే నువ్వు కష్టపడి నువ్వు పొందుకోవడం. దేవుని రాజ్యంలో అచీవ్మెంట్ లేదు. దేవుని రాజ్యంలో ఎవరు గెలుపు పొందుతారు, ఎవరు ఏళ్తారంటే ఎవరైతే దేవుని నుంచి రిసీవ్ చేసుకుంటారో. హల్లెలూయా. ఏం రిసీవ్ చేసుకోవాలా? 2 విషయాలు. ఒకటి అబండెన్స్ ఆఫ్ గ్రేస్, అపరిమితమైన దేవుడిచ్చే ఆ కృపను స్వీకరించాలి. హల్లెలూయా. నువ్వు స్వీకరించడంలోనే నీ విజయం. ఒకటి ఆయన అపరిమితమైన కృప, రెండవది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, దేవుడిచ్చే ఉచితంగా ఇచ్చే ఆ నీతిని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నువ్వు విజయంలో నడుస్తావు. హల్లెలూయా. నువ్వు ఏల్తావు. ఆమేన్. సో అచీవ్మెంట్ గురించి పట్టించుకోవద్దండి. నేను ఏదో చేయాలా, నేను దేవుని మెప్పించడానికి నేను ఈ విధంగా చేయాలా, నేను బలానమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు నాకు చెప్పాలా. నీకు బలానమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాలంటే నువ్వు ఫస్ట్ రిసీవింగ్లో ఉండాలి, దేవుని నుంచి పొందుకోవాలి. హల్లెలూయా. పౌలే రాసింది ఈ మాట. బలానమ్మకమైన మంచి దాసుడా రాసింది కూడా పౌలే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యూ షుడ్ రిసీవ్ 2 things. ఒకటి గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, ఇంకోటి అబండెన్స్ ఆఫ్ గ్రేస్. ఈ 2 నువ్వు పొందుకుంటే నువ్వు ఏల్తావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కొందరు ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన దగ్గర పోయి చెప్తుంటారు, బలానమ్మకమైన మంచి దాసుడా అని ఈయన తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన పరుగుని ఏమంటే తుద ముట్టించిండు, ఇవన్నీ చెప్తుంటాడు. చూస్తే ఆ మనిషి అన్ని రోగాలు వచ్చేసి వచ్చి ఉంటాడు అక్కడ. అర్థమైందా? విశ్వాస పోరాటం అంటే ఏంటి? లోకంలో వచ్చే ప్రతి పరిస్థితిని, అది రోగం కానీ అది పేదరికం కానీ ఏదైనా కూడా ఈ విశ్వాసం ద్వారా నువ్వు జయించి జీవించడం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. అయితే ఏం చేస్తుంటారు? ఎవరు చనిపోయినా కూడా ఇది మతానుసారమైన పుస్తకం కాదు. మీరు గమనించండి, బైబిల్ను చాలా మతానుసారమైన పుస్తకంగా, అదేదో ఎవరు చనిపోయినా కూడా వాళ్ళంతా దేవుని చిత్త ప్రకారంగా ఏదో గొప్పవి సాధించి చనిపోయినారు అని చెప్పేటువంటి మాటలను దయచేసి అటువంటి వద్దు. ఎవరికి ఎంత విశ్వాసం ఉందో దాని ప్రకారంగానే మనం మాట్లాడాలి. హల్లెలూయా. అనవసరంగా మనము దేవుని వాక్యాన్ని మనం తక్కువ చేయకూడదు. ఆమేన్. ఇప్పుడు పౌలుకు వాడినాం బలానమ్మకమైన మంచి దాసుడా అనే మాట. పౌలు ఆయనకు తెలుసు, ఆయన అటువంటి జీవితం జీవించిండు. ఒక షిప్ రెక్ వచ్చినా కూడా ఆ షిప్లో ఆయన ఏం భయపడలేదు, ఏం కాలేదు, క్షేమంగా ఆయన వచ్చిండు. ఒకసారి పాము గరిచితే చచ్చిపోలేదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఆయనలో దేవుడు ఉన్నాడని ఆయనకు తెలుసు. ఆ కాన్షియస్నెస్తో జీవించిండు. ఊరికి ఎవడు పడితే వాడు రోగాలు వచ్చినాడు, ఎవడు పడితే వాడు పనికిమాల పనులు చేసినోడికి అంత విశ్వాసంలో వీడు గెలిచిండు అన్నటువంటి మాటలు మనము వాడకూడదు. హల్లెలూయా. ఐ బిలీవ్ ఐ యామ్ నాట్ హర్టింగ్ ఎనీబడి. ఇన్ జనరల్గా చెప్తున్నాను, ఇది బైబిల్ అనేది మత సంబంధమైన పుస్తకం కాదు. బైబిల్ అనేది సజీవమైన దేవుని యొక్క జీవిస్తున్న మాట. ఈరోజు కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఇది చచ్చిపోయిన మామూలు అన్ని పుస్తకాలు లాంటి పుస్తకం కాదు. ఇది ది వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ది బైబిల్, దట్ ఈస్ ఆల్వేస్ లివింగ్ అండ్ ఇట్ ఈస్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంట, ఏ సర్జన్ కత్తి కూడా, ఏ ఒక్క ఆపరేషన్ చేసే డాక్టర్ కత్తి కూడా పోనంత లోతుకు పోయి దాన్ని బాగు చేసి వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. గాడ్స్ వర్డ్ హీల్స్. దేవుడి యొక్క వాక్యం స్వస్థపరుస్తుంది. గాడ్స్ వర్డ్ బిల్డ్స్. దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది, నిన్ను కడుతుంది. హల్లెలూయా. లోకంలో 2 things ఉన్నాయి. నువ్వు మంచి ఎఫర్ట్ పెట్టాలా, సెల్ఫ్ ఎఫర్ట్, నువ్వే బాగా కష్టపడాలి. రెండోది డెలిజెన్స్ ఉండాలి. డెలిజెన్స్ అంటే కన్సిస్టెంట్గా
అంటే ఈరోజు నువ్వు బాగా చదివి రేపు బాగా చదవకుండా అట్లా కాదు. నువ్వు రోజు బాగా చదువుతుండాలా, నువ్వు రోజు బాగా కష్టపడుతుండాలా, అప్పుడు నీకు సక్సెస్ వస్తుంది అంటారు. విన్నారా ఈ మాట? బాగా కష్టపడాలా, అప్పుడు నీకు సక్సెస్ వస్తుంది అంటారు. రీసెంట్గా ఒక ఆయన నాతో ఒకసారి ఒక మాట మాట్లాడిండు, ఒక క్రిస్టియన్. ఏమని మాట్లాడిందంటే, బ్రదర్ నేను ఒక ఆయన ఇంటికి పోయాను, చాలా డబ్బున్న వ్యక్తి, ఒక వ్యాపారవేత్త, చాలా డబ్బున్న వ్యక్తి. ఆయన ఇంట్లో ఒక దేవతను వాళ్ళు పూజిస్తారు. ఆ దేవత వీళ్ళకు మంచిగా డబ్బులు ఇచ్చింది. నేను ఒకటే చెప్పాను, సైతాను సంబంధించిన ఏది కూడా మీకు డబ్బులు ఇవ్వదు. లేదు బ్రదర్, ఆయన చాలా కాలం నుంచి చేస్తున్నాడు. మరి చాలా కాలం ఆ దేవతను పూజిస్తున్న మిగతా వాళ్ళు ఎందుకు పేదరికంలో ఉన్నారు? అర్థమవుతుందా? ఈయనొక్కడే ఎందుకు ధనవంతునిగా ఉన్నాడు? అదే దేవతలను పూజించే వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు పేదరికంలో ఉన్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే దేవుడు ఈ లోకంలో కొన్ని నియమాలను పెట్టి ఉంటున్నాడు. ఆ నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా జీవిస్తే యేసు ప్రభు లేకుండా కూడా సక్సెస్లో జీవిస్తున్నట్టే ఉంటారు. కానీ అది శాశ్వతంగా ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రోజు పోతుందో తెలియదు. అంటే ఆ నియమంలో ఉన్నంత వరకు అది జరుగుతుంటుంది. ఆ నియమం నుంచి కొంచెం ఆ వ్యక్తి తప్పిపోయిందంటే మొత్తం పోతుంది. ఆమేన్. అర్థమవుతుందా? అంటే సైతాను ఏ ఒక్క వ్యక్తిని కూడా ధనవంతునిగా చెయ్యదు. సైతాను సంబంధించిన దయ్యాలన్నీ కూడా ధనవంతులుగా ఉన్న వ్యక్తులను పాడు చేసి దరిద్రంలోనికి తీసుకుపోతాయి. ఆమేన్. ఆమేన్. సామెతలు 10:22 చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టం, నీ కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆమేన్. అంటే ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో సరిగ్గా లేదు. బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ మేకెత్ రిచ్ అండ్ హీ యాడెత్ నో సారో విత్ ఇట్. ఆమేన్. లోకంలో సిస్టమ్ ఏం చెప్తుందంటే నువ్వు బాగా కష్టపడాలా. ఎంత కష్టపడాలా? ఆదివారం సంఘానికి పోకుండా కూడా నువ్వు కష్టపడాలా. ఎంత కష్టపడాలా? నీ భార్య పిల్లలతో నువ్వు గడిపే సమయం కూడా నువ్వు కష్టపడాల్సిందే. నువ్వు నైట్ డ్యూటీలు చేయి, నువ్వు డే డ్యూటీలు చేయి, నువ్వు ఓవర్ టైం చేయి, నువ్వు అన్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడో రోజు నీకు సక్సెస్ వస్తుంది అని చెప్పేది ఎవరంటే ది వరల్డ్ సిస్టమ్. ఆమేన్. కానీ దేవుని సిస్టమ్ అలా చెప్పటంలా. దేవుడు ఏమంటున్నాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఐశ్వర్యం మీద నువ్వు రాత్రింబగలు కష్టపడితే వచ్చేదేంటి? డబ్బే. ఆమేన్. నువ్వు పిల్లలతో భార్యతో గడపకుండా దేవుని యొక్క సన్నిధిని వదులుకొని నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? డబ్బు కోసమే. కానీ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఎంత కష్టపడితే నీకు అంత ఫలితం వస్తుంది. కష్టే ఫలి, నో పెయిన్ నో గెయిన్, ఇట్లాంటి మాటలన్నీ వింటుంటారు. బిలీవర్స్ కూడా, విశ్వాసులు కూడా ఈ వరల్డ్ సిస్టమ్ను వాళ్ళ జీవితంలోకి అన్వయించుకున్నారు చాలామంది. నేను బాగా కష్టపడితే తప్ప దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను బాగా ఇట్లా ఉంటే తప్ప దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఒకే ఒకటి ఏంటంటే ఆయన కృపను నువ్వు స్వీకరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఆమేన్. చాలు. నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన పనులను బట్టి నువ్వు నీతిమంతునిగా తీర్చబడవు. కేవలం నీతిమంతులు మాత్రమే ఆశీర్వదింపబడతారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అర్థమవుతుందా? నువ్వు నీతిమంతునివి కాకపోతే నువ్వు శాపం కింద ఉంటావు. కానీ నువ్వు నీతిమంతునివి అయితే ఆశీర్వదింపబడతావు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్ర క్రియలను బట్టి నేను ఇట్లా పనులు చేస్తేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఇట్లా చేస్తేనే నేను నీతిమంతునిగా అవుతాను అనేది లేదు. అంటే ధర్మశాస్త్ర క్రియలను బట్టి నువ్వు ఏమి చేసినా నువ్వు నీతిమంతునిగా తీర్చబడవు. అంటే దేవుని బ్లెస్సింగ్ నీ జీవితంలో రావాలంటే నీ పనితీరును బట్టి అది ఆధారపడదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడతావు, నువ్వు దేవుని ఎంత మెప్పించడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావు అనే వాటి మీద దేవుని ఆశీర్వాదం ఉండదు. మరి దేవుని ఆశీర్వాదం దేని మీద ఆధారపడి ఉంటుంది? కృప. నువ్వు ఈరోజు ఆశీర్వదింపబడుతున్నావు అంటే కృప. హల్లెలూయా. ఆ కృప నీకు ఎప్పుడు ఇవ్వబడింది? తెలుసా? యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడినప్పుడు ఆయన సమాప్తమైనది అన్నాడు. ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. లోకంలో నీకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని అడ్డంకులకు, అన్ని ఇబ్బందులకు, అన్నిటికీ కూడా యేసుక్రీస్తు ఆ రోజు చెక్ పెట్టేసి ఆయన చెప్పిన మాట ఏంటి? సమాప్తమైంది. ఇట్ ఈస్ ఫినిష్డ్. యూ క్యాన్ నౌ రెయిన్ ఇన్ లైఫ్. ఇంతకాలం నీ మీద పాపం ఏలింది, కానీ ఇప్పుడు నువ్వు ఏలొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ టెల్లింగ్. నీవు అర్హత పొందాలంటే
నీ అర్హత దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే యేసుక్రీస్తు శిలువలో చేసిన ఆ కార్యాన్ని బట్టి నీ జీవితంలో ఆశీర్వాదం పొందటానికి నీకు అర్హత ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వీ షుడ్ స్టాప్ ట్రైయింగ్ టు అచీవ్. నేనేదో సాధించాలి అనేది మనం వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ కృపను స్వీకరించడం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వీ కాల్ దిస్ యాజ్ ఫినిష్డ్ వర్క్, సంపూర్ణమైనటువంటి కార్యం. యేసుక్రీస్తు శిలువ మీద చేసిన కార్యం ఏంటంటే పరిపూర్ణమైన కార్యం. అంతకుముందు ఆ యాజకులంతా ఏం చేసేవాళ్ళు? అర్పణలు అర్పించేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు. కానీ వాళ్ళు చేసే పని ఏ రోజు ముగించబడలేదు. వాళ్ళు చేసే పని టర్న్స్ కట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. కొంతసేపు నేను చేస్తాను, కొంతసేపు ఆయన చేస్తాడు, కొంతసేపు ఈయన చేస్తాడు. దేవర్ కంటిన్యూలీ డూయింగ్, దేవర్ కంటిన్యూలీ ఆఫరింగ్ సాక్రిఫైసెస్. కానీ దానివల్ల ఫలితం లేకపోయింది. వాళ్ళ పని ఆగలేదు, సమాప్తం కాలేదు. ఆమేన్. ఆమేన్. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చూద్దాం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిల్చు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వంన ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలంనకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. 12వ వచనం మరోసారి గమనిద్దాము. ఇంగ్లీష్లో చదువుతాను. బట్ దిస్ మ్యాన్, ఎవరి మ్యాన్? అంతవరకు ఉన్న యాజకులు వేరు. యేసుక్రీస్తు ఇప్పుడు మన ప్రధాన యాజకుడు అయిపోయిండు. ఆమేన్. ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే, ఈ యాజకుడు ఆఫ్టర్ హీ హాజ్ ఆఫర్డ్ వన్ సాక్రిఫైస్, ఈయన చేసిందంతా ఏంటంట, 1000 బలులు అర్పించలే, ఒకే ఒక బలి అర్పించిండు. ఏంటా బలి? ఆయన సొంత శరీరాన్ని నలగొట్టిండు, ఆయన సొంత రక్తాన్ని ధారపోసిండు. హల్లెలూయా. ఆ యొక్క బలి ఏంటంట, ఆ పాపాల కోసం ఆయన బలి అర్పించిండు. అండ్ ఆ బలి ఎటువంటిదంట, ఇట్ ఈస్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ, ఎన్నటెన్నటికి. హల్లెలూయా. ఎప్పటికీ ఒకే బలి, ఒక్క బలి. 10 సార్లు బలి అర్పించేది లేదు. అంతకుముందున్న యాజకులు రోజు బలులు అర్పించాల్సిందే, రోజు బలులు అర్పించాల్సిందే. ఆ ఎద్దులను, ఆ మేకలను వేవి దొరికితే అవి అర్పిస్తూనే ఉన్నారు. ఎందుకు? ఎంత అర్పించినా కూడా ఆ గొర్రెలు, మేకలు ఏ మనిషి పాపాలను కూడా అవి తీసివేయలేకపోతున్నాయి. వాళ్ళేమో ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు, చంపడము, వాటి రక్తాన్ని తీసి దేవునికి అర్పించడం. ఉపయోగం లేదు. ఈయన వచ్చిండు, ఒకే ఒక బలియాగం. హల్లెలూయా. ఆ బలియాగం ఏంటంట, ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆ తర్వాత ఉన్న పదం ఏంటి? ఫర్ ఎవర్ అండ్ సాట్ డౌన్, కూర్చున్నాడు. కూర్చోవడం అనేది బైబిల్లో చాలా ముఖ్యమైన మాట. ఎందుకు? వేరే వాళ్ళు ఎవరు కూర్చోకూడదా? ఎవరు కూర్చోడానికి లేదు. పాత నిబంధనలో యాజకులు ఎవరు కూడా కూర్చోవటానికి లేదు. వాళ్ళు ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చారంటే వాళ్ళు కూర్చుండే పరిస్థితే లేదు. పరిశుద్ధ స్థలంలో 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు. అంటే ధూపం వేసేటువంటి ఆ యొక్క ధూప స్తంభం ఉంటుంది. అంటే అది ఒక బిలీవర్ ఆరాధించడానికి అది సూచన. అంటే నువ్వు ఆ ధూపం వేస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించడం అని అర్థం. రెండవది, దెర్ విల్ బి ఏ టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్. అంటే ఒక టేబుల్ ఉంటుంది, షిట్టేముడితో చేస్తుంటారు. ఆ టేబుల్ మీద ఫ్రెష్గా ఉండేటువంటి రొట్టె. అంటే నీవు నీ జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలా. ఫ్రెష్ వర్డ్, ఎప్పుడు నిన్న మొన్న చదివిన వాక్యం కాదు, ఏ రోజు ఆ రోజు మారాల. ఆమేన్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దెర్ విల్ బి ఏ 7 క్యాండిల్ స్టిక్. 7 క్యాండిల్ స్టిక్ అంటే ఒక క్యాండిల్స్ 7 ఉంటాయన్నమాట. అవి దేన్ని సూచిస్తాయి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆయనకున్నటువంటి 7 ఆత్మలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే, ఆయనలోని డిఫరెంట్ యాంగిల్స్, ఆ యొక్క డిఫరెంట్ ఫంక్షనింగ్ అవి చూపిస్తుంది. అంటే నీవు పరిశుద్ధ స్థలంలోనికి ఏ యాజకుడు ఎంటర్ అయినా ఆయన ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా దేవుని వాక్యాన్ని మార్చాలి. ఆమేన్. నువ్వు నేను యాజకులం. ఇప్పుడు కొత్త నిబంధనలో మనమే యాజకులం. మనం ఏం చేయాలా? దేవుని పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అయినప్పుడు మనం ఫస్ట్ వాక్యం బాగా చదవాలి. ఆమేన్. కొత్తగా వాక్యం చదవాలి, ఏ రోజు ఆ రోజు చదవాలి. రెండవది, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలి. అండ్ ముఖ్యమైనది ఏంటంటే దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక చైర్ కూడా లేదు. దేవుడు ఒక చైర్ చేసి పెట్టండి అని చెప్పలే. చైర్ లేదు. చైర్ ఉంటే కదా కూర్చోడానికి.
ఎస్ ఆర్ నో? ఎస్. ఈ యొక్క యాజకులు ఎవ్వరు కూడా చేయలేదు వాళ్ళకు. అంటే వాళ్ళు ఉన్నంతసేపు నిలబడాలా, ఒక పక్క ధూపం అర్పిస్తుండాలా, ఒక పక్క పరిశుద్ధాత్మ దేవునితో సహవాసంలో ఉండాలా, ఒక పక్క వాక్యాన్ని మారుస్తుండాలా. ఆమేన్. వారి జీవితం అంతా ఆ విధంగా ఉండేది. వాళ్ళ టైం అయిపోయినాక నెక్స్ట్ ఇంకొక యాజకుడు వస్తాడు. అర్థమవుతుందా? ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉండేది. ఈ మోషే ఇచ్చినటువంటి ఈ యొక్క గుడారం, ఇది కొత్త నిబంధనలో మన జీవితానికి సూచన. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 14th వర్స్. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇంగ్లీష్లో చదవండి. ఫర్ బై వన్ ఆఫరింగ్ హీ హ్యాత్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హూ ఆర్ శాంటిఫైడ్. ఆమేన్. ఈయన ఏం చేసిండంట? ఒకే అర్పణ అర్పించిండు. ఆ ఒక్క అర్పణతో నిన్ను నన్ను పర్ఫెక్ట్ చేసేసిండంట, సంపూర్ణులుగా చేసిండంట. ఎప్పటికీ సంపూర్ణులు? ఫర్ ఎవర్. హల్లెలూయా. ఎన్నటెన్నటికి. నేను గ్రీక్లో కూడా ట్రై చేస్తున్నాను ఏమన్నా వేరే మీనింగ్స్ ఉన్నాయని. అన్నీ కూడా ట్రై చేస్తే అక్కడ తేలింది ఏంటంటే ఫర్ ఎవర్ అంటే ఇంగ్లీష్లో ఉండే ఫర్ ఎవర్ ఏమని రాయబడిందో అది గ్రీక్లో కూడా ఫర్ ఎవరే. మనలో ఏమైనా ట్రాన్స్లేషన్లో ఏమైనా మిస్టేక్ చేసిన అనుకున్నా, లేదు, ఫర్ ఎవర్ అంటే ఫర్ ఎవరే. అంటే యేసుక్రీస్తు రక్తము నిన్ను ఎన్నటెన్నటికి కూడా కడిగివేసి నిన్ను ఎన్నటెన్నటికి కూడా సంపూర్ణునిగా పర్ఫెక్ట్ పర్సన్గా నిన్ను మార్చింటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు పాపం చేసినాను కాబట్టి నేను మళ్ళా పాపిని అయిపోయినాను అనుకుంటారు చాలామంది. రక్షింపబడిన తర్వాత దేవుడు నేను నీతిమంతునిగా తీర్చిన తర్వాత నేనేదో తప్పు చేసిన కాబట్టి మళ్ళీ నేను పాపిని అయిపోయినా అనుకుంటారు. రాంగ్. నువ్వు ఎన్నటెన్నటికీ నీతిమంతునివి, నువ్వు ఎన్నటెన్నటికీ పర్ఫెక్ట్ పర్సన్వి, కానీ నీ లివింగ్ ఇంపర్ఫెక్ట్గా ఉంది. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తుని పని ఏంటి? వాడు చక్కగా ఉద్యోగం నిర్వహించాల. వాడి పోస్టు పొజిషన్ అంతా వానికి ఇచ్చేసినారు. వాడు హీఈస్ అపాయింటెడ్ యాజ్ సో అండ్ సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని ఇచ్చినారు ఒకరికి. తర్వాత ఆయన లంచాలు తీసుకుంటూ మొదలుపెట్టిండు. లంచాలు తీసుకున్నంత మాత్రం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదా? డిస్ట్రిక్ట్ కలెక్టరే. ఆయన పొజిషన్ మారదు. అంటే నేను తప్పులు చేయమని చెప్పడంలే, నేను అంటున్నది ఏంటంటే దేవుడు నీకు ఒక పొజిషన్ ఇచ్చేసిండు. ఆ పొజిషన్ నీ తప్పులతో దేంతో అది మారదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా మనము క్వాలిఫై కావాలా అని ప్రయత్నం చేయకూడదు. యేసు ప్రభు నిన్ను ఆల్రెడీ క్వాలిఫై చేసిండు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావా, నిన్ను ఎన్నటెన్నటికీ ఒక పర్ఫెక్ట్ పర్సన్గా ఒకే బలితో ఆయన రక్తం తీసుకుపోయి అతి పరిశుద్ధ స్థలంలో నీ కోసం నా కోసం అర్పించి దేవుడు నిన్ను నన్ను చూస్తే ఈరోజు ఆ రక్తం ద్వారానే మనల్ని చూస్తాడు. హల్లెలూయా, ఆమేన్. సో వీఆర్ పర్ఫెక్టెడ్ ఓన్లీ త్రూ ది ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు చేసినటువంటి ఆ పని, సంపూర్ణమైన పని ద్వారానే మనము పర్ఫెక్ట్గా చేయబడ్డాము, మనం సంపూర్ణులుగా చేయబడ్డాము. ఆమేన్. ఈరోజు నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు దేవుని దృష్టిలో ఎంత మెప్పు పొందాలని చేసినా ఏ పనులు కూడా పని చేయవు. దేవుని దృష్టిలో నిన్ను ఆశీర్వదించడానికి పని జరిగే ఒక పని ఏదంది అంటే అది యేసుక్రీస్తు చేసిన పని. ఆమేన్. దట్ ఈస్ ది ఓన్లీ ఫినిష్డ్ వర్క్. మిగతా యాజకులు చేసిన పనులన్నీ అసంపూర్ణమే, అవి అసలు పనికిరావు. కానీ యేసుక్రీస్తు చేసిన ఆ ఒక్క బలియాగం మాత్రమే అది ఫినిష్డ్ వర్క్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడు కూడా మనం ఒక అష్యూరెన్స్తో ఉండాలి. యేసు ప్రభు పని చేసిన తర్వాత ఆయన కూర్చున్నాడు. యాజకులు ఏ రోజు కూర్చోలేదు. వాళ్ళు కూర్చున్నారంటే ఏమర్థము? హీఈస్ నౌ రెస్టింగ్. పని అయిపోయింది, కూర్చున్నాడు. హల్లెలూయా, హి హస్ డన్ ఇట్, హి హస్ ఫినిష్డ్. అయిపోయింది, కూర్చున్నాడు. ఆయన కూర్చోవడం మాత్రమే కాదు, మనలందరినీ కూడా కూర్చోబెట్టిండు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను అని తెలుగులో చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే హీ హాజ్ రైజ్డ్ us అప్ అంటాడు. అది మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ 5వ వచనం. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అందరం చెప్దాం. కృపచేత నేను రక్షింపబడ్డాను. కృపచేతనే నేను రక్షింపబడ్డాను. నా సొంత పనులను బట్టి కాదు, కృపచేతనే నేను రక్షింపబడ్డాను. ఆమేన్. 6వ వచనంకి రండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో
కనపరచు నిమిత్తము. చాలు. ఇంగ్లీష్లో 5వ వచనం చూద్దాం. Even when we were dead in sins, hath quickened us together with Christ. By grace ye are saved. ఆమేన్. 5వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నేను పాపములో చచ్చిన వారి వలె మనము పడి ఉన్నాము. వీఆర్ డెడ్ ఇన్ సిన్స్, పాపంలో చనిపోయినాం. అయితే యేసు ప్రభు ఏం చేసిండంట, చనిపోయిన నిన్ను నన్ను బ్రతికించిండు. హీ హత్ క్వికెండ్ us టుగెదర్ విత్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు బ్రతికినప్పుడు నీవు నేను బ్రతికినాం ఆత్మలోకంలో. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు చచ్చిన వ్యక్తిగా ఆయన సమాధిలో పాతిపెట్టబడ్డాడు. 3 రోజుల తర్వాత ఏమైంది? ఆయన ఎవరి కోసం చనిపోయాడు అది చెప్పండి. ఫస్ట్ మన కోసం చనిపోయాడు. ఆమేన్. హీ డైడ్ యాజ్ అవర్ రిప్రజెంటేటివ్, హీ డైడ్ యాజ్ అవర్ సబ్స్టిట్యూట్. మనకు బదులుగా, మన యొక్క ప్రతినిధిగా ఆయన చనిపోయాడు. చనిపోయిన అతన్ని ఏం చేశారు? పాతి పెట్టారు. చనిపోయిన శవం, ఆ శవంలో రక్తం అంతా వెళ్ళిపోయింది, ఇంకేం లేదు, మాంసం ఖండం మాత్రమే ఉంది ఆ శరీరంలో. ఆ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు బదులుగా చనిపోయింది కాబట్టి దేవుని లెక్కలో ఏముందంటే ఆయన చనిపోయింది కాబట్టి మనమందరం చనిపోయిన వాళ్ళము. కొన్నిసార్లు అనుకుంటారు కొందరు, మేము చచ్చిన వారికి ఎక్కడున్నాము అనుకుంటారు. నువ్వు ఎక్కడ చచ్చిపోయిన వ్యక్తివి అంటే యేసుక్రీస్తులో నువ్వు చనిపోయిన వ్యక్తివి. గుర్తించాలి. యేసుక్రీస్తు నీకోసం చనిపోయిందంటే నువ్వు చనిపోయినావు అని అర్థం. ఆమేన్. హోటల్లో నేను బిల్ కట్టినా అనుకోండి, మీ అందరికీ, మీరందరూ కట్టినట్ట కాదా? కట్టినట్టే. యేసుక్రీస్తు మీకోసము నా కోసం అందరి కోసం చనిపోయిండు, ఆయన పాతి పెట్టబడ్డాడు అంటే మనమందరం చనిపోయాము, మనమందరం కూడా పాతి పెట్టబడ్డామని అర్థం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తును బ్రతికిస్తున్నాడు దేవుడు. ఆ యేసుక్రీస్తు బ్రతికిండు అంటే మనమందరం కూడా బ్రతికి ఉన్నామని అర్థం. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, మీరు చచ్చిన వారిగా ఉన్నప్పుడు ఏమంటున్నాడు? హీ హత్ క్వికెండ్ us టుగెదర్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో కూడా మిమ్మల్ని దేవుడు బ్రతికించుండు. బ్రతికించి ఆ సమాధి చుట్టుపక్కల పెట్టలేదు మనల్ని. ఆమేన్. యేసు ప్రభువు ఎక్కడికి పోయిండు? చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆరోహణమైండు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే ఒక అధికారం ఉన్న ప్రదేశంలో ఆయన కూర్చున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? 6వ వచనం చదవండి ఇంగ్లీష్లో. And hath raised us up together. యేసుక్రీస్తుతో పాటు మనం బ్రతకడం మాత్రమే కాదు, మనల్ని రైజ్ చేసిండు. And made us sit together in heavenly places in Christ Jesus. ఆమేన్. యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకానికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి పక్కన కూర్చున్నాడో మనందరినీ కూడా దేవుడు అక్కడ కూర్చోబెట్టిండంట. హల్లెలూయా. హల్లెలూయా. When Jesus died, I died. When Jesus was buried, I was buried. When Jesus rose again, I rose again. When Jesus went into heaven, I went into heaven. When Jesus sat on the right hand side of God, I too sat on the right hand side of God. Hallelujah. ఎందుకు? దేవుడు చేసిన పని. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామంట? యేసుక్రీస్తు ఏ పొజిషన్లో కూర్చున్నాడో మనం అదే పొజిషన్లో ఉంటున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు పొజిషన్లోనే ఉంటున్నాం. యేసుక్రీస్తు కూర్చున్నాడు, మనం కూడా కూర్చున్నాం. అంటే ఏమర్థము? బ్రదర్ ఏంది నువ్వు కూర్చుండేది లేచేదాని గురించి చెప్తున్నారు అనుకోవచ్చు. కూర్చోవడం అంటే యు ఆర్ రెస్టింగ్ అని అర్థం. యేసుక్రీస్తు తన పనిని సంపూర్ణం చేసి ఆయన కూర్చున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రయాసపడి పరిగెత్తి పోవాల్సిన అవసరం లేదు. మనం యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడో దేవుడు మనకిచ్చిన పొజిషన్లో మనం కూర్చొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఫ్రీగా రిసీవ్ చేసుకోవచ్చు. హల్లెలూయా. ఏంది బ్రదర్ మీరేం పని చేయొద్దు అంటున్నారా మమ్మల్ని అనొచ్చు. పని చేయొద్దని చెప్పడం లేదు, అర్థమైందా? పని చేయొద్దు అనేది కాదు నా మాట. లేజీగా ఉండండి అని చెప్పటం లేదు. నిజానికి కృపను పొందినవాడు ఇంకా ఎక్కువ పని చేస్తాడు. హల్లెలూయా. కృపను పొందినవాడు ఇంకా ఎక్కువ పని చేస్తాడు. బ్లెస్సింగ్ పొందడానికి నేను పని చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆల్రెడీ బ్లెస్డ్. హల్లెలూయా. కాబట్టి నేను ఆ బ్లెస్సింగ్లో నేను పని చేస్తాను. కృపను పొందితే నీ థింకింగ్ ఆ విధంగా ఉంటుంది. 1 కొరింథీ 15:10 చూడండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. హల్లెలూయా. ఒక స్టూడెంట్ అనుకుందాం. నువ్వు స్టూడెంట్ అయితే నువ్వు బాగా చదవాలా? చదవాలా. దేవుని మహిమ కోసం నువ్వు బాగా చదవాలా.
కానీ నువ్వు చేయాల్సినది ఏంటంటే నీ మీద నువ్వు ఆధారపడద్దు. నేను చాలా ఇంటెలిజెంట్ కాబట్టి నేను బాగా చదువుతాను, నేను చాలా ఏమంటారు నాకు చాలా పట్టుదల ఉంది కాబట్టి నేను బాగా చదువుతాను, నాకు స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది కాబట్టి నేను బాగా చదువుతాను, ఇటువంటి మాటలన్నీ కూడా పక్కకు పెట్టేసాయి. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభా నాది ఏమి కాదు, నీ కృప. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, నేనేమై ఉన్నానో అందరికంటే బెస్ట్ అపోజల్ ఈయన. ఇంత బెస్ట్ అపోజల్ చెప్తున్న మాట ఏమంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే. ఐఎమ్ వాట్ ఐ యామ్ బై హిస్ గ్రేస్. ఇంగ్లీష్లో కృప, ఆయన కృప వలననే. ఆయన తనను తాను మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాడు, మిగతా అపోస్తులతో కంపేర్ చేసుకుంటున్నాడు. మిగతా అపోస్తులు 1-2-3 పుస్తకాలు రాస్తున్నారు, ఈయన చాలా పుస్తకాలు రాసిండు బైబిల్లో. హల్లెలూయా. ఈయన గొప్పగా సేవ చేసిండు. ఆయన ఏమంటున్నాడు, నేను కృప వలననే ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. ఆ కృప ఏం చేసిందంట, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని కృపను పొందినావంటే నువ్వు బాగా పనిచేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సోమరి కావు. దేవుని కృప నిన్ను సోమరిగా పెట్టదు. దేవుని కృప ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎనేబుల్ యూ టు వర్క్ బెటర్. ఆమేన్. ఆమేన్. నేను ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్, మా పీజీ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేప్పుడు మామూలుగా ఒక పేపర్కు రెండో పేపర్కు ఇంకో పేపర్కు మధ్య ఒకరోజు గ్యాప్ వస్తుంది. అప్పుడు ఏదో ఎలక్షన్స్ ఉండి ఏం జరిగిందంటే పక్కన రోజులే పడ్డాయి. ఎట్లా కవర్ చేయాలా, ఎట్లా రివైజ్ చేయాలా, ఇంత పెద్ద పెద్ద బండ పుస్తకాలు ఉంటాయి, అవన్నీ ఎట్లా చదవాలా, ఎట్లా కవర్ చేయాలా. ఆ రోజు కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఫస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత గ్యాప్ వచ్చింది, రెండో ఎగ్జామ్ మూడో ఎగ్జామ్కి అసలు గ్యాప్ లేదు. మోకాళ్ళు ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసిన, ప్రభువా నాకు సహాయమి, ఇది రివైజ్ చేయకపోతే అసలు చేయలేం, నేను బాగా చేయాలనుకుంటున్నాను అని చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత కూర్చుంటే, వెదర్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ బిలీవ్స్ ఆర్ నాట్, మోర్ దాన్ 48 hours నేను మేల్కొనే ఉన్నాను. ఆమేన్. ఓ పరీక్ష రాసి వచ్చినాను, మళ్ళీ పరీక్ష కూడా పడుకోలే, ఒక 2 నిమిషాలు కూడా పడుకుంది లేదు. 48 గంటలు నేను దేవుని కృప చేత పరీక్ష కోసం నేను మేల్కొని నేను చదువుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కృపనే నాకు ఆ సహాయం చేసింది. ఈరోజు కూర్చొని చదవమంటే కాదంతా, ఓ 2 గంటలు చదవచ్చేమో, 3 గంటలు చదువు, 48 గంటలు ఎట్లయితుంది? ఇంపాసిబుల్. హల్లెలూయా. కానీ ఆ ఇంపాసిబిలిటీస్ను దేవుని కృప పాసిబుల్గా చేస్తుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, నీకే నైపుణ్యం ఉన్నా, గిటార్ బాగా ప్లే చేస్తున్నాను నువ్వు కాదు, ప్రభా నాకు కృపని తండ్రి, నా గిటార్ ప్లేయింగ్లో నాకు ఇంకా మెలకువలు నీ కృపతో నేను నేర్చుకోవాలి, నీ అభిషేకంతో నన్ను నింపు తండ్రి, నేను మీకు మహిమకరంగా నేను ఈ పని చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కీబోర్డ్ సేమ్ థింగ్. ఏ పనైనా, ఇప్పుడు నేను ఉద్యోగానికి పోతా, ఉద్యోగంలో ఫస్ట్ చేసే పని, రోజు పొద్దున చేయాల్సిన పని ఏంటి? ప్రభా నాకు సహాయం, ఐ రిసీవ్ యువర్ గ్రేస్. హల్లెలూయా. ఆ కృపను పొందుకుంటాను. కృప ఆ కృప ఉంటే నీకు ఆటోమేటిక్గా నీ జీవితంలో ఆశీర్వాదం పనిచేస్తుంది. హల్లెలూయా. మనం ఇప్పుడే చూసాం, కృప ద్వారానే నువ్వు రక్షింపబడ్డావు కదా. అంటే నీ జీవితం అంతా కూడా ఇంత బ్రతికి రేపు నరకానికి పోకుండా నువ్వు తప్పింపబడినది కృప వల్లనే. ది గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నా జీవితంలో అతిపెద్ద అద్భుతం ఏంటంటే మనం నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళడమే. హల్లెలూయా. అటువంటి దానికి కృప అవసరమైనప్పుడు చిన్న మిరకల్స్, డబ్బులు రావాలా, లేకపోతే అనారోగ్యం పోవాలా, ఇట్లాంటివన్నిటికీ మరి నీ సొంత ప్రయత్నం ఎందుకు? హల్లెలూయా. సొంత కష్టం అవసరం లేదు. ప్రతిదానికి యేసుక్రీస్తు చేసిన ఆ కార్యాన్ని మనము అన్వయించాలి. హల్లెలూయా. అంటే ఏం చేయాలా? కళ్ళు మూసుకొని, ప్రభా నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది, కానీ 2000 సంవత్సరాల క్రితం యేసయ్య తన సిలువ మీద ఈ కష్టాన్ని ఆల్రెడీ అనుభవించేసిండు, కాబట్టి నేను ఈ కష్టాన్ని నేను అనుభవించను. నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు ఏం చేసిండు? ఆ రోజున తన జీవితంలో పేదరికాన్ని అనుభవించిండు నన్ను ధనవంతుని చేయడానికి. హల్లెలూయా. నేను ధనాన్ని స్వీకరిస్తున్నాను. యేసుక్రీస్తు నా రోగాన్ని అనుభవించిండు. ఆమేన్. నిశ్చయంగా ఆయన మన రోగములను భరించిండు. యేసుక్రీస్తు శిలువ పైన నా రోగాన్ని అనుభవించిండు, కాబట్టి నేను ఈరోజు ఆయన పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థతను పొంది తిని. ప్రతి దానికి యేసు ప్రభు శిలువలో చేసిన ఆ కార్యాన్ని మనము ఆయనకు చూపించాల. అప్పుడే ఆ బ్లెస్సింగ్ అనేది నీ జీవితంలో
వస్తూ ఉంటుంది. హల్లెలూయా. Hallelujah. ఆర్ యు గెటింగ్ బ్లెస్డ్? Yes. ఆమేన్. దిస్ ఈజ్ సో వండర్ఫుల్. నేను చెప్తున్న విషయాలు బాగా గమనించండి. మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత ప్లాన్స్, ప్రణాళికలు అన్నీ పక్కకు పెట్టండి. మీరు ఏ పని చేయాలనుకున్నా మొదట దేవుని యొక్క కృపను స్వీకరించండి. ప్రభా, ఈ పనికి మీ యొక్క కృప నాకు అవసరం. నేను ఆల్రెడీ ఈ కృపను పొందినాను కాబట్టి నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. ఈ పని అసాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఇది ఈజీగా అయిపోతుంది. హల్లెలూయా. Hallelujah. దిస్ ఇస్ వాట్ వి హావ్ టు డు. హల్లెలూయా. Hallelujah. ఆర్ యు బ్లెస్డ్? Yes. ప్రైజ్ ది లార్డ్. అందరూ నాతో పాటు పలకండి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య విన్న నామమున మాటలను బట్టి విన్న మాటలను బట్టి మీకు వందనాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో నా జీవితంలో ఇంతవరకు ఇంతవరకు నా సొంత ప్రయత్నాలతో నా సొంత ప్రయత్నాలతో చేసిన ప్రతి పనిని కూడా చేసిన ప్రతి పనిని కూడా యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున నేను కొట్టివేస్తున్నాను. కొట్టివేస్తున్నాను. ఈ రోజు నుంచి ఈ రోజు నేను నుంచి సంపూర్ణంగా నేను సంపూర్ణంగా యేసయ్య చేసిన ఆ శిలువ కార్యాన్ని యేసయ్య చేసిన శిలువ కార్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి అయిన దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి అయిన దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ, నేను తండ్రి అయిన దేవుని నుంచి నేను తండ్రి అయిన దేవుని నాకు నుంచి కావాల్సిన అన్నింటినీ కూడా నాకు కావాల్సిన అన్నింటిని కూడా స్వీకరిస్తానని స్వీకరిస్తాను. నా జీవితంలో నా జీవితం నేను ఓటమిలో కాకుండా ఓటమిలో కాకుండా ఎప్పుడు గెలిచే వ్యక్తిగా, ఎప్పుడు గెలిచే ఎప్పుడు ఆరోగ్యంలో ఉండే వ్యక్తిగా, ఎప్పుడు ఆరోగ్యంలో ఉండే ఎప్పుడు వ్యక్తిగా, ధనవంతునిగా, ఎప్పుడు ధనవంతునిగా, ఎప్పుడు ఒక సక్సెస్ గా ఎప్పుడు ఒక సక్సెస్ గా నేను జీవిస్తానని నేను జీవిస్తాను. యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.